వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. ఈరోజు ఒక మంచి పచ్చడి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను తయారు చేసి చూపించబోయే ఈ పచ్చడి రాజస్థాన్లో చాలా ఫేమస్ అంట. ఒకసారి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. తనని రెసిపీ అడిగితే తను చెప్పారు. నేను ఇంట్లో కూడా ఒక 2-3 సార్లు ఇది చేసి చూశాను. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో ఈరోజు మళ్ళీ చేస్తున్నాను మీ అందరి కోసం. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు ఈ పచ్చడి మనకి టిఫిన్స్లో కానీ లేదంటే రైస్లో కానీ దేనిలోకైనా సరే చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే కూడా అమృతంలాగా ఉంటుంది. ఈవెన్ దోశలోకి మనం నెల్లూరి కారం ఎలా అప్లై చేస్తామో ఈ దోశలో కూడా ఈ కారాన్ని అప్లై చేసుకొని దోశ వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. అన్నిట్లోకి పర్ఫెక్ట్గా ఉండే ఈ పచ్చడి పేరేంటో తెలుసా? పెరుగు కారం పచ్చడి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి దానికోసం ఇక్కడ ముడతలుగా ఉండేటటువంటి ఎండుమిరపకాయలని తీసుకోవాలి. ఇవి రిలయన్స్ స్మార్ట్లో, డీమార్ట్లో ఎక్కడైనా సరే దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు దొరకని పక్షంలో మీరు సాఫ్ట్గా ఉండి, అంటే మనం జనరల్గా యూజ్ చేసుకునే ఎండుమిరపకాయలనైనా కానీ వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఎండుమిరపకాయల అన్నిటినీ కూడా తొడిమలు తీసేసుకోవాలి. నేను దాదాపు ఇక్కడ 30కి పైగా ఎండుమిరపకాయలని తీసేసుకొని తొడిమలన్నీ కూడా తీసేసుకొని ఒక గిన్నెలో వీటిని చిన్న చిన్న ముక్కలుగా సిజర్ యూజ్ చేసి కట్ చేసుకుంటున్నాను. ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడంకి ఉపయోగం ఏంటి అంటే, మనము ఇది మజ్జిగలో నానబెడతాము. అప్పుడు ఈ చిన్న ముక్కలుగా చేసుకోవడం వల్ల ఇవి మజ్జిగలో చాలా బాగా నానడానికి వీలుంటాయి. కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి వీటిని గిన్నెలోనే పైకి కిందికి అలా చాలా షేక్ చేయండి. దానివల్ల ఎక్స్ట్రాగా ఉన్న గింజలు ఏవైతే ఉంటాయో అవి గిన్నె అడుగుకి చేరిపోతాయి. అవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి పెరుగుని తీసుకోవాలి. ఒక బౌల్ పెరుగుని తీసుకోండి. ఆ తర్వాత ఒకవేళ పెరుగు గట్టిగా ఉంటే మీరు ఏ బౌల్లో అయితే పెరుగు తీసుకున్నారో అదే బౌల్తో ఒక బౌల్ వాటర్ని యాడ్ చేయండి. లేదు మీ పెరుగు కొంచెం పలచగా ఉన్నట్లయితే వాటర్ని తక్కువగా యాడ్ చేయండి. అంతే, దీనికి మించి ఇక్కడ చేయాల్సిందేమీ లేదు. ఈ రకంగా మీరు తీసుకొని మనం ఆల్రెడీ పైకి కిందికి షేక్ చేసిన తర్వాత మనకు పైన ఉన్న వాటిని మాత్రమే తీసుకొని ఈ మజ్జిగలో వేసేసేయాలి. పైవి మాత్రమే ఏరండి, గిన్నె మొత్తం ఎత్తిపోయకండి. గిన్నె మొత్తం ఎత్తిపోస్తే అడుగున్న గింజలు కూడా పడిపోతాయి, స్పైసీనెస్ అనేది ఓవర్ అయిపోతుంది. కాబట్టి పైవి అన్నీ తీసేసి మజ్జిగలో వేసిన తర్వాత అడుగున ఉన్న గింజల్ని తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ పెరుగులో వేసుకున్నటువంటి ఈ ఎండుమిరపకాయల ముక్కలన్నిటినీ కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అంటే లోపలికి, అంటే ఇవంతా మునిగేటట్టుగా మనం కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం సాల్ట్ని కూడా యాడ్ చేయొచ్చు. వీలుంటే కళ్ళుప్పును వేసుకోండి, లేదంటే మెత్తటి ఉప్పునైనా సరే వేసుకోవచ్చు. నేను ఇక్కడ మెత్తటి ఉప్పును యాడ్ చేస్తున్నాను. ఈ మెత్తటి ఉప్పును యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత గంట వరకు మనం మూత పెట్టుకొని ఈ ఎండుమిరపకాయల్ని నానబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు చాలా క్రష్డ్గా ఉంటాయి కాబట్టి ఇవి సాఫ్ట్ టెక్స్చర్ రావాలి అని అంటే గంట పైన నానితే బాగుంటుంది. మినిమం మీకు టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఒక అరగంట వరకైనా సరే నానబెట్టండి. ఒక గంట నేనైతే గంట నానబెట్టుకున్నాను. గంట నానబెట్టిన తర్వాత మూత తీసేసి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో గరిటెతో మజ్జిగనంతా వంపేస్తూ ఇవన్నిటిని కూడా మనం జార్లోకి తీసుకోవాలి. మనం తీసుకుంటున్నప్పుడు ఒకవేళ దీంట్లో మజ్జిగ మిగిలిపోతే మనం ఎక్స్ట్రా మజ్జిగ పోసుకొని మిక్సీ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ గట్టిగా తీసుకున్నట్టయితే కొంచెం కొంచెంగా ఈ మజ్జిగనన్నది యాడ్ చేస్తూ మనము వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వేయించుకున్నటువంటి ధనియాలను ఒక గుప్పెడు వేసుకోవాలి. అంతే. దీంట్లోకి ఇప్పుడు మనము పొట్టు తీసినటువంటి చిన్నుల్లిపాయలని కూడా పక్కన పెట్టుకోవాలి, ముందుగానే రెడీగా పెట్టుకోవాలి. ఫస్ట్ అవి మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి పొట్టు ఒలిచి పెట్టుకున్నటువంటి చిన్నుల్లిపాయలని వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు మీరు తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి. లేదు అని అంటే దాదాపు 2 గడ్డల వరకు మనకు చిన్న ఉల్లిపాయలు పడతాయి. అలాగే కళ్ళుప్పు వేసుకొని మళ్ళీ వీటిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాదు, కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది.
చాలా తినాలి అనేంత టేస్టీగా అనిపిస్తుంది చూస్తుంటేనే, ఆ స్మెల్ చూస్తుంటేనే. సో ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి, మిగతాదంతా కూడా ఆయిల్ యూజ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 20 వరకు మెంతులు, కాస్త జీలకర్ర, అల్లం తురుము లేదంటే చిన్న చిన్న పీసెస్గా కోసుకున్నటువంటి అల్లం ముక్కలైనా, తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని వీటిని బాగా రెడ్డిష్గా వచ్చేటట్టు అంటే కలర్ మారేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత కాస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు చిటపటమని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్టుని ఇప్పుడు ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. ఈ ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత మనం బాగా కూడా మొత్తం కూడా ఈ పచ్చడి ఆయిల్లో మొత్తం కలిసిపోయేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇది మొత్తం ఆయిల్లో ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది, పచ్చడి అంతా కలిసిపోయింది అనుకునేంత వరకు మనం తిప్పుకుంటూను కలుపుకుంటూ ఉండాలి. మనకి ఇప్పుడు మిగిలిపోయిన మజ్జిగ కొంచెం ఉంటుంది, దాంట్లో నుంచి 3 టేబుల్ స్పూన్ల మజ్జిగను కూడా వేసుకొని దీన్ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. మిక్సీ వేసుకునేటప్పుడు మాత్రం ఒకటేసారి మజ్జిగని పోయొద్దు, పోస్తే అది మొత్తం కూడా పేస్ట్ లాగా అంటే జారుడుగా అయిపోతే తర్వాత ఇబ్బంది పడతారు. అందుకని ఫస్ట్ ఏమీ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోండి, ఆ తర్వాత కొంచెం కొంచెంగా మజ్జిగని యాడ్ చేసుకోండి. నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మజ్జిగ ఒకటేసారి ఎక్కువ వేస్తే మాత్రం పలచగా అయిపోతుంది, పనికి రాకుండా అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో చూపిస్తున్నప్పుడు కొంచెం గట్టిపడి అప్పుడే ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు ఉప్పుని చెక్ చేసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉప్పుని యాడ్ చేసేసుకోండి. మనకి ఇది కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు మనం మగ్గనిచ్చుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే ఈ పెరుగు కారం పచ్చడి తయారైపోతుంది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ ఇది మనకి కొన్ని రోజుల పాటు ఉంటుంది కాబట్టి గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు, ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ పచ్చడిని తయారు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.